ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూడబోతున్నారా? రంగు ముఖ్యం. మరియు మీ ఉత్పత్తి వస్తుంది మరియు అది ఎలా పనిచేస్తుందో మీరు ఎలా చెప్పగలరు అని కామాస్ ఏమి చెబుతారో చూద్దాం. దానికి ముందు, వాళ్ళు మన ఛానెల్కి మొదటిసారి వస్తారు. మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీరు ఇలాంటివి చాలా చదవవచ్చు. మీరు దీన్ని మొదటిసారి చదువుతుంటే దయచేసి గూగుల్ శోధన చేయండి. గూగుల్ దాన్ని తెరిచి జెఫ్డో భాగస్వామిని చేసుకోండి. సరే రా, నేను దాన్ని ప్రయత్నించాను. దయచేసి ఇలాంటి మొదటి వ్యక్తి ఎవరో చెప్పండి. మొదటి జనానా అంటే ఏమిటో మీకు తెలుసా? మీలో కొంతమందికి కొన్ని తెలుసు, కొంతమందికి తెలియదు. కాబట్టి నేను వారికి చెప్తాను. మీరు జెట్టాను చూస్తే, మీరు దానిని భారతదేశంలో చూస్తే, మీరు దానిని ఒక ప్రధాన నగరంలో చూస్తే, వారు 10 నిమిషాల్లో డెలివరీ చేస్తారు. సరియైనదా? మీరు దానిని కారు నుండి కూడలి వరకు తీసుకెళ్లవచ్చని వారికి చెప్పవచ్చు. మరియు ఇంకా దగ్గర్లోని నగరంలో ఒక లాంచ్ ఉంది. ఇప్పుడు వారు ఒక చిన్న నగరాన్ని ప్రారంభిస్తారు. చిన్న పట్టణాల్లో ఉన్న మీ వల్ల ఇప్పుడు నాకు చాలా ఉపయోగం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం మిమ్మల్ని అనుమతిస్తే మీరు కూడా వచ్చి వారితో కలిసి పని చేయవచ్చు. మరియు మీరు మీ ఉత్పత్తిని తమిళనాడు అంతటా లేదా భారతదేశం అంతటా తీసుకెళ్లవచ్చు. ఇది నీకు ఒక పాఠం మాత్రమే. ఎలా ఉన్నావు? వాళ్ళకి ఇస్తే చాలు, సరేనా? మరి వారు ఇప్పుడు దీన్ని ఎలా చూడగలరు? దానికి ముందు, దేవుడు మనకోసం ఏమి చేయగలడు? సరే, దీన్ని చదివిన మొదటి వ్యక్తి మీరే. దానికి రండి. మీరు గ్రేటర్ బెంగళూరులో నివసిస్తున్నారు. తప్పనిసరి సర్వ్ చేయండి. సరే, అప్పుడు జేని రద్దు చేయండి. కాపీ షాపింగ్, అసలు ఉత్పత్తి మార్కెట్. ఇప్పుడు మీరు వచ్చి బ్రాండ్ ఉత్పత్తిని కొనండి. ఇలా జరగడం ఇది ఖచ్చితంగా 4వసారి మరియు మనకు ఖచ్చితంగా మరికొన్ని లక్షలు అవసరం. ఇది మీ స్నేహితుడైతే, మీ మహిళలను జీఎస్టీ కౌన్సిల్కు తీసుకెళ్ళండి. ఇంతే ఉంటే చాలు, సరేనా? రండి. అయితే రండి. మీ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మరియు మీరు దానిని జాబితా చేసినప్పుడు, వారు వచ్చి మీకు సహాయం చేస్తారు. మీరు దాన్ని ఆన్ చేయవచ్చు. మీరు దీన్ని మొదటిసారి ఉపయోగించిన తర్వాత అది మీదే అవుతుంది. సరే, రా. అంతేకాకుండా, మీ వద్ద కొన్ని రోజులు రేడియో ఖాతా లేకపోతే, మీరు వచ్చి మీ వ్యాపారంలో పావువంతు ఖర్చుతో దాన్ని చూడవచ్చు. ఒక అమ్మమ్మ స్కూల్కి వస్తే, మీ దగ్గర ఉంటే, ఆమె నన్ను ద్వేషిస్తుంది. వాళ్ళు మీ ఖాతాను ప్లస్ లాగా చూపిస్తున్నారు మరియు మీ మొత్తం ప్రాజెక్ట్ను చెడుగా చూపిస్తున్నారు. మీరు దానిని మీలా కనిపించేలా చేసి, ఆపై వదిలివేయవచ్చు. మరి, నేను ఇప్పుడు వృషభ రాశిని ఎలా చూడగలను? ఇక్కడికి ఎలా చేరుకోవాలి? సరే, రండి. ఇది చేసి మీ మొబైల్ నంబర్ ఇవ్వండి. ఇంతలో ఇంతలో ఒక మహిళ, మీరు ఇంత గొప్పగా మారడానికి మీరు ఏమి చేశారు? తరువాత లాగిన్ అవ్వడానికి తిరిగి రండి. లాగిన్ అయిన తర్వాత, మీ మొబైల్ నంబర్ను మళ్లీ నమోదు చేసి ఓటు వేయండి. మీరు పోటీ చేస్తే, మీరే తదుపరి వ్యక్తి అవుతారు. ఓ సరే, ఇప్పుడు మన ఎఫ్టి సోదరి ప్రమాదంలో ఉంది మరియు ప్రభావితమైంది. ముందుగా, వచ్చి బ్రాండ్ సమాచారం అడగండి. బ్రాండ్ సమాచారం మాత్రమే ముఖ్యమైనది. ఇప్పుడు, మీ ఉత్పత్తి ఒక ఉత్పత్తితో వస్తే, మీలో 12 మంది ఉన్నారు. అది వచ్చినప్పుడు మీరు ఏమి చేయగలరు? సరే, రా. ఇప్పుడు పరీక్ష ప్రభుత్వ మసాలా గురించి, మీ పేరు మీద ఉన్న ప్రభుత్వ మసాలా గురించి. సరే, ఇది వస్తోంది మరియు మీ పేరు ముందుగా చెప్పడం సరైందేనా? తదుపరి వ్యక్తి మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ చిరునామా. ఇంతలో, బ్రాండిల్ ఇక్కడ ఉన్నారు. మరియు మీరు చిత్ర వ్యక్తి. నువ్వు ఒక ఉత్పత్తివి, నేను నీకు చెప్తున్నాను. మీరు మైనస్ చేస్తున్నారు. మీరు మీ స్వంత పని చేయడం లేదు. నేను కొంటాను. మీరు దానిని దిగుమతి చేసుకుంటే, మీరు దానిని రుచి చూడవచ్చు. సరే, రండి, మీరిద్దరూ దీన్ని చేయగలరు. లేదు,
మీరు అలాంటిదేమీ చేయలేరు. ఇప్పుడు మీరు ఒక లోకల్ కొని అలా చేస్తున్నారు. మీరు చేస్తున్న పనిని మీరు ఎలా చేయగలరు? అయితే మీరు వచ్చి ఒక వ్యక్తి చిత్రగృహాన్ని నిర్మించినట్లుగానే దీన్ని చేయగలరు. ఒక జిల్లా ఉన్నట్లుగానే మీరు దీన్ని చేయగలరు. అప్పుడు మీరు వచ్చి దాన్ని సరిచేయండి. కొంతమంది మాత్రమే వస్తారు. అప్పుడు ఒక చిత్రం ఉంటుంది. నీకు ఏం కావాలో నువ్వు చెప్పు, నేను అది చేస్తాను. మీరు చదువుతుంటే ఇప్పుడే రండి. దయచేసి ఉదాహరణ చదవండి. నేను గుడికి వెళ్తున్నాను, సరే. నువ్వు తరువాత ఆర్చిడ్ హోటల్ని దెంగబోతున్నావా అని నేను నిన్ను ఏమి అడగగలను? నువ్వు ఇక్కడికి వచ్చి కారంగా ఉందని చెప్పావు. సరే, రా. వద్దు, సరే, రా. ఎఫ్. మీ స్నేహితుడు ఇక్కడ ఉన్నాడు. మీరు ఏమి చేయబోతున్నారు? ఆ బ్రాందీ అంతా అయిపోయింది. నువ్వు దానిని నాకు ఇవ్వాలి. తరువాత కేతగిరి వచ్చి నీకు దాన్ని బాగు చేయించాడు. ఇక్కడికి రా, బ్రా వేసుకుని బ్రేక్ఫాస్ట్ తీసుకో. కాబట్టి మీరు మొదటి జాబితాను ఉంచండి. తరువాత మీరు ఇలా చేయండి మరియు మీరు ఒక గ్లాసు త్రాగాలి. సరే, కన్నన్, నువ్వు నాకు ఇచ్చిన తర్వాత రా. తదుపరిది నాది. ఇదే నువ్వు అడుగుతున్నావు. వచ్చి దాన్ని సిద్ధం చేసుకో, సరేనా? ఎందుకంటే అక్కడ స్టార్ మారి ఉంది, కాబట్టి రండి. తరువాత నేను అతనిని ఏం చేస్తున్నావు, ఆన్లైన్లో ఎంత టేనర్ సంపాదిస్తున్నావు, లేదా ఏమిటి అని అడిగాను. కాబట్టి అతను, నువ్వు కూడా అదే చేస్తున్నావు. అప్పుడు నువ్వు వచ్చి నీ ప్రోమాక్సింగ్ మినిమం తీసుకో అన్నాడు. దానికి ఒక ధర ఉంది. దానితో మీరు ఏమి చేస్తారు? అప్పుడు గరిష్ట ధర ఎంత? దానితో పాటు మీ వెబ్సైట్ కూడా చాలా ముఖ్యమైనది. మీరు వచ్చి చేరండి. మీ దగ్గర ఒక ఫోటో ఉంటే మేము ఖచ్చితంగా మీతో మాట్లాడుతాము. మీరు వచ్చి దూరపు సరఫరాదారుని కలిగి ఉంటే కొంతమంది కాదు, కొంతమంది ఉంటారు. కాబట్టి ఈ వ్యక్తులు వచ్చి వెబ్సైట్ కోసం అడుగుతారు. కాబట్టి మీ వెబ్సైట్ సిద్ధంగా ఉంటే మీ ఉత్పత్తి కోసం అడిగినవన్నీ చేయండి. ఆపై మీ తదుపరి స్థలమైన తమిళనాడుకు రండి. అలా చేయండి. పెద్దగా చేయండి మరియు చాలా చేయండి. వాటితో మీరు ఏమి పొందవచ్చో మీకు తెలుసా? దీనికి ముందు మీరు నిరాశ్రయులైన వ్యక్తి, కాబట్టి మీరు భారతదేశంలో ఎలాంటి ఫ్లాట్లకు వచ్చి వెళ్తున్నారని నన్ను అడుగుతున్నారు. మీరు దాన్ని ఎంచుకోండి. లేదు, ఇంకేముంది? అది చేసిన తర్వాత నువ్వు రా. తరువాత రండి. పర్సెంటేజీ ధరించని మూన్ రబ్బీ అనే మహిళ భారతదేశానికి రావడం లేదు. జెస్సికా నగరం మరియు సరఫరా చేస్తోంది. సరే, రా. ఇది జరిగినప్పుడు మీరు వచ్చి మీరు సిద్ధంగా ఉన్నారని నాకు చెబుతారు. భారతదేశంలోని అందరూ స్త్రీలు భారతదేశం చేస్తున్నారు. అలా కాకుండా వారు కొన్ని నిర్దిష్టమైన పనులు మాత్రమే చేస్తున్నారు మరియు వారు ఏవి ధరిస్తున్నారు? మీరు దీన్ని చేయవచ్చు, సరే. మీరు ఇప్పుడు దీన్ని చదువుతుంటే తమిళనాడులోని చెన్నై, మదురై, తిరుచి, కోయంబత్తూర్, వెల్లూరు, సేలం. వాళ్ళు దానిని ఇలా తెరిచారు. నేను ఇప్పటికే దాన్ని దాటేశాను. నువ్వు నిజం చెబితే వాళ్ళు తదుపరి నగరాన్ని తెరుస్తారు. సరే, రండి. మరి అది ఏమిటి? సరే, చైనా. అంతా బాగానే ఉంది. ఆ తర్వాత నువ్వు ఏం చేస్తావు? నీ నాన్న రాడ్ దాన్ని పులి మీద పెట్టు. ఇదేంటి? మీ ఉత్పత్తి ఇక్కడ ఉంది. మాట్లాడండి, అడగండి, వచ్చి మీ ఫోటో చూడండి. అంతేకాకుండా ధరే అన్నింటికీ మూల కారణం. నేను దాని మీద ఒక షీట్ పెడతాను. నువ్వే చేయగలవు. అప్పుడు మీరు దాన్ని అప్డేట్ చేశారా? వాళ్ళు నీ దగ్గరికి వచ్చి నీకు అలా చేశారు, నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టావు. అది అక్కడి నుండి వచ్చి మీ మీదికి వస్తుంది. ఆపై మీరు దయచేసి నన్ను ఇమెయిల్ ద్వారా సంప్రదించండి. ఆ తరువాత మీరు వారితో కమ్యూనికేట్ చేసి వారు చెప్పినట్లు చేస్తే మీరు ఆ ఒప్పందంపై సంతకం చేసి సరఫరా ప్రారంభించవచ్చు. సరే, రా. అదేవిధంగా దానితో సమస్య ఏమిటో తరువాత చెప్పు. మీరు దానిని పక్క ఇంట్లో చూడవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే చాలా బాగుంది. కమల్, ఇష్టం.
మీకు ఇంకేమైనా ఉంటే కమలని అడగండి. నేను చేస్తాను. సరే, రా. ముందుకు వెళ్ళి కొత్త జీ నెక్స్ట్ వీడియో చూడండి. సరే, ధన్యవాదాలు.